హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజ్ రెడ్డి కూతురు హన్షితారెడ్డి మైత్రి మూవీస్ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్తో పాటు 8 చోట్ల 55 టీమ్స్తో సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. మైత్రి మూవీస్ సంస్థ పుష్ప 2 సినిమా నిర్మించింది. మొత్తం 8 చోట్ల ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మందితో కలిపి 55 మంది ఐటీ అధికారులతో కలిపి ప్రత్యేక బృందాలతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మొత్తం 8 చోట్ల అంటే ఆయన కూతురికి సంబంధించి హన్షితారెడ్డి ఇళ్లలో ప్లస్ ఆయన కార్యాలయం, ఆయనతో పాటుగా డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల్లోనూ ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కూతురి ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు ఆమెకు సంబంధించి ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అంటే ఈ మూవీస్కి సంబంధించి ఈ మధ్య ఆయన రిలీజ్ చేసిన ఐటీ ఈ నిర్మాతకు సంబంధించి అంటే దిల్ రాజుకి సంబంధించి ఆయన రిలీజ్ చేసిన మూవీస్ ఏవైతే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఈ 3 సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్లస్ ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించారు. కాబట్టి ఈ 3 సినిమాలు ప్రత్యేకంగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేశారు. కాబట్టి ఆయన అత్యధికంగా బడ్జెట్ పెట్టి రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కావచ్చు, సంక్రాంతికి వస్తున్న మూవీకి కావచ్చు, ఈ మూవీస్ అన్నిటికి కూడా ఆయన బడ్జెట్ ఎక్కడి నుంచి సేకరించి పెట్టారు, అదేవిధంగా ఏ విధమైన లావాదేవీలు నిర్వహించారనే దాని మీద ప్రత్యేకంగా వీళ్ళు ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే ఐటీ సోదాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఏ విధంగా చేశారు, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా వీళ్ళు లావాదేవీలకు సంబంధించి కూడా వీళ్ళు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈయనతో పాటు ఈ పుష్ప 2కి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో కూడా ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. వాళ్ళతో పాటు మొత్తం 8 చోట్ల అంటే కొండాపూర్, గచ్చిబౌలి, ఇటు ఫిలిం నగర్, బంజారాహిల్స్లోని తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఆయన దాదాపు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా ఆ మూవీని రిలీజ్ చేశారు. అయితే దానికి సంబంధించి భారీ బడ్జెట్ పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశారు, అంటే ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఫాలో అయ్యారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. కాబట్టి సంక్రాంతికి వస్తున్న మూవీ విషయంలో కూడా ఆయన బడ్జెట్ విషయానికి సంబంధించి ఏ విధమైన లావాదేవీలు నిర్వహించారు, ఏ విధమైన ఐటీ రిటర్న్స్ ఫాలో అయ్యారు అనే దాని మీద కూడా ఐటీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ డాకు మహారాజ్ మూవీకి సంబంధించి డాకు మహారాజ్ మూవీ కూడా ఈయన ప్రొడ్యూసర్ కాకుండా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఈయన ఏ విధమైన ఐటీ రిటర్న్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా చేశారనే